నమస్తే, నేను మధు. జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. తన నియోజకవర్గంలో ఎటువంటి సమస్య వచ్చినా ఫస్ట్ రియాక్ట్ అయ్యే వ్యక్తి ఆయన అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు అనిరుద్ మరొక విషయం గురించి అయితే మన ముందుకు రావడం అయితే జరిగింది. సో ఎమ్మెల్యే అనిరుద్ గారు ఏం చెప్పారు అంటే, ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరికి కూడా డ్రగ్స్ టెస్ట్ చేసి తీరాలి, ఆ తర్వాతే ఇండస్ట్రీలోకి ఎలో చేయాలన్నట్టు చెబుతున్నారు. మరి ఇది కరెక్టే అంటారా? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, డ్రగ్స్ అంశం ఈ మధ్య చూస్తుంటే ఫార్మ్ హౌస్ లలో ఎక్కడ చూసినా డ్రగ్స్ దొరుకుతూనే ఉన్నాయి. దీనివల్ల ఎంతో మంది అరెస్ట్ అవుతూ ఉన్నారు. కానీ ఇక్కడ మెయిన్ గా ఏంటంటే, డ్రగ్స్ అనగానే అందరూ కూడా సినిమా వాళ్ళ వైపే చూస్తున్నారు. సో ఎందుకని సార్ సినిమా వాళ్ళకి డ్రగ్స్ కి అంతగా అంటగట్టేస్తున్నారు? ఇక్కడ ఎమ్మెల్యే అనిరుద్ కూడా అవే మాటలు అన్నారు. డ్రగ్స్ అనగానే సినిమా వాళ్ళని టెస్ట్ చేయాలి అని. అసలు ఏంటి సార్ ఈ మ్యాటర్ అంతా? నిన్న హైదరాబాద్ లో జరిగినటువంటి డ్రగ్స్ కేసు ఇక్కడే కాదు, ఎక్కడ జరిగినా కూడా, హైదరాబాదే కాదు, ఎక్కడ ఈ దేశంలో ఎక్కడ జరిగినా, ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఎక్కడ జరిగినా, దాన్ని మూలాలు మొత్తం హైదరాబాద్ కి రావడం, మళ్ళీ హైదరాబాద్ లో కూడా సినిమా వాళ్ళలోంచే లింకులు ఉండడం అనేది సహజంగా వినిపిస్తున్నటువంటి కేసు. అంటే ఈ దేశంలో డ్రగ్స్ కేసు, ప్రతి కేసు హైదరాబాద్ మూలాల వైపు చూపించడం కానీ, లేదా సినిమా వాళ్ళలో ఆ ప్రమేయాలు కానీ వినిపిస్తా ఉన్నాయి. అయితే నిన్న జరిగినటువంటి కేసులో మాత్రం సినీ ప్రమేయం లేదు వాస్తవానికి. అయితే అక్కడ ఎక్కడ కూడా ఎవరు కూడా సినిమా ఆర్టిస్టులు లేరు, ఆర్గనైజ్ చేసిన కూడా ఎవరు లేరు, కేవలం రాజకీయ నాయకులు, వివిధ పార్టీలకు చెందిన వ్యక్తులు ఉన్న అందులో. అయితే ఇక్కడ తెలంగాణలో ఈ జరిగిన కేసు అది రాజకీయంగా కావాలని ప్రేరేపితంగా స్కెచ్ చేసి ఎవరినో ఇబ్బంది పెట్టాలని ముందస్తుగా ప్లాన్ చేసి ఇరికిచ్చిన కేసు అని ఒక వాదన అయితే వినిపిస్తా ఉంది. ఈ తరుణం ఇది ఇలాగుండగానే ఈ రోజు అనిరుద్ గారు మాట్లాడిన విధానం, నిన్న కాంగ్రెస్ ప్రెసిడెంట్ మాట్లాడిన మహేష్ గౌడ్ గారు మాట్లాడే విధానం, మేము ఖచ్చితంగా అసెంబ్లీలోకి వెళ్ళి డ్రగ్స్ టెస్ట్ చేసుకుంటే అసెంబ్లీకి రావాలని చెప్పి ఆయన కౌంటర్ చేయడం. అసలు ఈ అనిరుద్ గారు ఏమంటున్నారంటే, అసలు అసెంబ్లీ కాదు, ప్రతి సినిమా ఆర్టిస్ట్ మన సినిమా రిలీజ్ ముందు రోజు కానీ సినిమా అప్పుడు కానీ వాళ్ళ డ్రగ్స్ టెస్ట్ చేయాల్సిందని చెప్పేసి ఈయన కౌంటర్ వేశాడు. వాస్తవానికి సినీ ఇండస్ట్రీలో, ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో డ్రగ్స్ కల్చర్ 2000 సంవత్సరం తర్వాత కనిపిస్తా ఉంది. అంతకుముందు పెద్దగా కనిపించలేదు, వినిపించలేదు. డ్రగ్సే 1980 తర్వాతనే ఇండియాలో అక్కడో ఇక్కడో వినిపిస్తా ఉన్నా. అంతకుముందు దాకా కథా వస్తువులను, నవళ్లను, సినిమాలను చూసిన డ్రగ్స్ టాపిక్స్ 80 తర్వాత బాలీవుడ్ చిత్రాల్లో అక్కడో ఇక్కడో విన్న డ్రగ్స్ ఏకంగా 2000 సంవత్సరం తర్వాత ఏకంగా మనం సినిమా వాళ్ళతో వాడడంలోనే మనం వింటా ఉన్నాం. సరే, అది కేసులు అవ్వడం, విచారణ ఎదుర్కోవడం, దాంట్లో ఆరోపణలు ఉన్నవాళ్ళు లేదా ఆధారాలు ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు అన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ కేసు ప్రాముఖ్యత ఇవ్వడానికి కానీ, కేసులో అంటే రికగ్నైజ్ చేసుకోవాలనుకుంటున్నారేమో ప్రతి సినిమాలో అంటగట్టేస్తా ఉన్నారు. సినిమాలో అంటే అందరూ డ్రగ్స్ వాడతారన్న ఫీలింగ్ లో తీసుకురావడం అనేది ఈ అనిరుద్ వాక్యాలను మనం తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ జరిగింది నిన్న రాజకీయ పార్టీలు వాళ్ళ రిసార్ట్స్ లోనో వాళ్ళ ఫామ్ హౌస్ లోనో వాళ్ళు జరుగుతున్న కేసు. ఆల్రెడీ గతంలో కూడా 2 సార్లు 1 సార్లు అదే ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ విషయంలో ఇంకా 2-3 విషయాల వివాదాల్లో ఇచ్చినటువంటి పార్టీ. అక్కడ సినిమా పరిశ్రమకి ఏం సంబంధం లేదు. ఇక్కడ ఇచ్చిన వాళ్ళు కానీ తీసుకున్న వాళ్ళు కానీ ఏ విధంగా సంబంధం లేని దాంట్లో వాళ్ళ రాజకీయాల కోసం, వాళ్ళ రాజకీయాల ఐడెంటిటీ కోసం సినిమా వాళ్ళ లాగడం అనేది మంచి పద్ధతి కాదు. పైగా సినిమాలో ఆల్రెడీ బహుశా 2018 పీరియడ్ అనుకుంటా కేసు అవ్వడం, వాళ్ళు విచారణ ఎదుర్కోవడం, మ్యాక్సిమం చాలా మంది క్లీన్ చీట్ కూడా రావడం కూడా జరిగింది. ఎక్కడో ఒకలో ఇద్దరు ఉండుండవచ్చు. ఎక్కడైనా ఈ ప్రపంచంలో అన్ని ఫీల్డ్లలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అధికారులలో అవినీతి పరులు ఉంటారు, మంచి అధికారులు ఉంటాడు. అలాగే ఈ సినిమా ఇండస్ట్రీలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ అలవాట్లు ఉన్న వాళ్ళు ఉంటుండొచ్చు. అంత మాత్రం సినీ పరిశ్రమ మొత్తానికి డ్రగ్స్ తో అలవాటు పడ్డారు, డ్రగ్స్ అని మచ్చ తెచ్చేటటువంటి కేవలం వాళ్ళ రాజకీయ పార్టీల మధ్య ఉన్నటువంటి విభేదాలు వాళ్ళని టార్గెట్ చేసుకోవడం వస్తే సినిమా పరిశ్రమను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇట్లాంటి మంచి కల్చర్ కార్యాలని నా ఉద్దేశం. కానీ సార్, అనిరుద్ గారు ఫస్ట్ సినిమా వాళ్ళ గురించి చెప్పారు. తర్వాత చూస్తే ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళని కూడా టెస్ట్ చేసిన తర్వాత సభలకు రానివ్వాలి, లేకపోతే వాళ్ళని కూడా సభలకు రానివ్వకూడదు అంటున్నారు. అంటే ఇక్కడ డ్రగ్స్ అనేటివి దాన్ని సమూలంగా నిర్మూలించడానికి ట్రై చేయాలి ఒక ఎమ్మెల్యేగా, అంతేగాని ఇలా టెస్టులు చేయాలి ఇది కాదు కదా సార్ మాట్లాడాల్సింది. నిజంగా చెప్పాలంటే సమస్య మూలాల్లోకి వెతికి ఎక్కడి నుంచి వెళ్తున్నారు అంటే, అసెంబ్లీ దగ్గరనో, పార్లమెంట్ దగ్గరనో, లేదా రేపు రోడ్డు మీద పట్టుకొని డ్రగ్స్ టెస్ట్ చేస్తే డ్రగ్ కంట్రోల్ అవ్వదు. అసలు డ్రగ్ ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది, ఎక్కడికి ఇన్పుట్ అవుతుంది, ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా పరిశోధన చేయకుండా గతంలో హైదరాబాద్ లో ధూల్పేట ప్రాంతంలో గుడంబ ఎక్కువ కాసేవాళ్ళు. ఆ గుడంబ అంటే సారా బట్టి దొంగ సారా
ఆహా. అయితే దాన్ని సమస్యని గత ఎన్నో ప్రభుత్వాలు 20, 30 ఏళ్ల నుంచి దాన్ని నిర్మూలించిన ప్రభుత్వాలు ప్రయత్నించినప్పటికీ నిర్మూలన జరగలే అక్కడ. ఆ తర్వాత 2014లో తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అక్కడ గుణంబడ అరికట్టాడు. ఎలా కట్టాడంటే వాళ్ళకి జీవనోపాధి చూపించారు. వాళ్ళు అసలు ఏం జరుగుతుందో చూసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంది, ఎవరేం చేస్తున్నారు, వాళ్ళ మాఫియా ఏంది, ఎవరు లీడరు, ఎవరు పెట్టుబడి పెడుతున్నారు, ఇవన్నీ ఏం జరుగుతున్నప్పుడు అక్కడ సమస్య అంతా పని లేకపోవడం వల్ల, వృత్తి లేకపోవడం వల్లనే. సో వాళ్ళకు ఉపాధి కల్పించేసి గుడంబడి అక్కడ ఈ రోజు కూడా లేదు. అలాగే డ్రగ్స్ కూడా ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఎట్లా తీసుకొస్తున్నారు, ముఖ్యంగా డ్రగ్స్ అన్నిటికి కూడా ఏంటంటే నైజీరియన్స్ ఎక్కువ డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. ఈ నైజీరియన్స్ లైన్స్ అన్ని కట్ చేయడం, ఇది చేస్తే కంట్రోల్ అవుతుంది. కానీ అసెంబ్లీ దగ్గర ఉండవు, పార్లమెంట్ దగ్గర ఉండవు, ఫిల్మ్ నగర్ దగ్గర ఉండవు, వచ్చిపోయి వాళ్ళని టెస్టులు చేస్తే డ్రగ్స్ కంట్రోల్ అవ్వదు. సో ఇదేమన్నా రాజకీయంగా వాళ్ళ పార్టీని డిఫెండ్ చేసుకుంటే ఇతర పార్టీలు ఇబ్బంది పెడతానికి మాత్రమే డ్రగ్స్ కేసు వాడుకుంటున్నారని అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే రాజకీయ నాయకులు అంటే ప్రజాప్రతినిధులు సినీ ఇండస్ట్రీనే కాదు సార్, స్టూడెంట్స్ కూడా టార్గెట్ చేస్తున్నారు ఈ డ్రగ్స్ డీలర్స్ అనేది చెప్పొచ్చు. ఖచ్చితంగా చేస్తున్నారు. సో ఈ విధంగా చూసుకుంటే మొత్తానికి సమూలంగా అరికడితేనే ఇప్పుడు కాలం యువతను మనం కాపాడుకోగలుగుతాం సార్. ఈ డ్రగ్స్ అనేది ఇప్పుడు ఎక్కడ దానికి వచ్చిందంటే అంటే కాస్ట్లీ ఉన్న లైఫ్ స్టైల్ ఉన్నటువంటి రిచెస్ట్ పర్సన్ గా ఉన్నటువంటి ఏ బంజరాయిల్స్, జూబిల్స్, ఫిలిం నగర్, పొలిటికల్ లీడర్ లో కాకుండా స్కూల్ లెవెల్లో కూడా ఈ డ్రగ్ చాక్లెట్లని సిగరెట్ల రూపంలో, చాక్లెట్ రూపంలో, పిపర్మెంట్ రూపంలో, వీటి రూపంలో దాన్ని డ్రగ్స్ మిక్స్ చేసి అమ్ముతున్నటువంటి వైనాలు కూడా మనం వింటా ఉన్నాం. అంటే గంజాయి అయితేనేమో తక్కువ ధరకు వస్తున్నటువంటి పొడి, ఆకు పొడి, అది డ్రగ్స్ మాత్రం కెమికల్ పొడి, ఇది కాస్ట్లీ ఉంటుంది. ఈ రెండు కూడా ఇప్పుడు విరివిగా స్కూల్ స్థాయిలో వెళ్తున్నాయంటే ఖచ్చితంగా రూట్ల వరకు వెళ్ళి అరికడితే గానీ కంట్రోల్ ఈ డ్రగ్స్ విషయంలో కానీ గంజా విషయంలో కానీ అరికట్టలేవనే విషయం. రాజకీయాలు పక్కకు పెట్టి వాటిని కంట్రోల్ చేసే మెథడ్లో ఆలోచించాల్సి ఉంటుంది. కానీ సార్ ఇక్కడ చూస్తే డ్రగ్స్ అనేవి ఇంత విచ్చలవిడిగా దొరుకుతున్నాయి, ఎక్కువ అవుతున్నాయి కూడా అమ్మకాలు ఈ మధ్య కాలంలో. మరి ఎందుకు సార్ ప్రభుత్వం ఉక్కుపాతం మోపడం లేదు దాని మీద? ఖచ్చితంగా చేస్తూనే ఉన్నా కూడా నేరస్తుడు ఎప్పుడు కూడా ఏదైనా నేర తత్వాన్ని మార్చుకుంటాడు, నేర రూట్ మార్చుకుంటాడు. సమూలంగా మార్చాలంటే దాని కారణాలు కూడా వెతికి పరిష్కారాలు చేయాల్సి ఉంటుంది. కఠినమైన శిక్షలు. ఇంకా దీంట్లో ఈ డ్రగ్స్ విషయంలో ఉన్నటువంటి పొరపాటు ఏమిటంటే, నేను మొదటి నుంచి చాలా సార్లు చెప్పాను, ఈ డ్రగ్స్ మనం కలిగి ఉండడాన్ని నేరంగా చూస్తారు, మనం ఇతరులకు ఇవ్వడానికి కూడా నేరం చూస్తారు. నువ్వు డబ్బులు తీసుకుని ఇచ్చావా, డబ్బులు తీసుకోకుండా ఇచ్చావు అంటే డ్రగ్స్ నిల్వ ఉంచుకున్నవాడు నేరస్తుడే, డ్రగ్స్ సప్లై చేసేవాడు నేరస్తుడే. కానీ డ్రగ్స్ కన్జ్యూమ్ చేసేవాడు నేరస్తుడు కాకుండా పోయింది. వీడిని బాధితులుగా చూస్తున్నారు. అంటే నేను కొనుక్కొని తాగొచ్చు, డ్రగ్స్ తినొచ్చు, కానీ నేను ఇతరులకు ఇవ్వకూడదు, నాకు దగ్గర పెట్టుకోవద్దు, అంటే వాడుకోవాలని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఇట్లాంటి చట్టాలను మార్చాలి. కన్జ్యూమ్ చేసిన వాడు కూడా నేరస్తుడిగా కావాలి. వీళ్ళకన్నా వీడే ఈ కన్జ్యూమ్ చేసేవాడు లేకపోతే వీడు అమ్మడం కానీ నిల్వ చేసుకోవడం ఉండడు. కాబట్టి కన్జ్యూమ్ చేసేవాడినే ఏమని గాను కఠినమైన శిక్షలు వాని మీద ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుకున్న చట్టాలు కూడా ఇంకా మార్పు రాలేదు. ఈ కన్జ్యూమ్ చేసేవాడిని బాధితుడిగా చూసి వాని మీద దయతోటి కన్సిడర్ చేసి వీళ్ళకి శిక్షలు కాదు కదా, అసలు విచారణ కూడా ఎదుర్కొనే దశలు కూడా చాలా సార్లు ఉన్నాయి. కేవలం వీళ్ళకు రిహాబిలిటేషన్ సెంటర్ పంపించడమో ఇంకేదో పీటీ లైఫ్ లో ఉంటుంది, కానీ వీళ్ళ మీద కఠిన శిక్షలు. ఖచ్చితంగా ఈ విధానం అంటే కలిగి ఉండడాన్ని సప్లై చేసిన వాడి కన్నా కన్జ్యూమ్ చేసేటోడే పెద్ద నేరస్తుడిగా చూసినప్పుడు మాత్రమే ఇట్లాంటి అరికట్టడంలో కొంచెం మెరుగైనటువంటి ప్రోగ్రెస్ చూడగలుగుతాం. సో ఏదేమైనా సరే ఎమ్మెల్యే అనిరుద్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. మరి దీని గురించి సినీ ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుంది అనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.